ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఊతప్పం వేస్తున్నా. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఊతప్పం వేస్తున్నా. మంచి పుదీనా చట్నీ ఉందని ఊతప్పం వేస్తున్నాను. ఊతప్పం వేయడానికండి ఇగో ఫస్ట్ ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అండి సిమ్లోనే చేసుకోవాలండి. సిమ్లో వేస్తేనే బాగా ఉడుకుతుంది. పిండి కూడా ఊతప్పాన్ని పిండి మరీ పలచగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మందంగానే వేసుకోవాలండి. మందంగా వేసుకుంటేనే బాగుంటుంది. మరీ పలచగా వేసుకుంటే పాంజిలా ఉన్నట్టు ఉండదన్నమాట అండి. దీంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ముక్కలు నలిపేస్తే అండి బాగా చక్కగా అతుకుంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ తినగలిగితే అంత. పైన జీలకర్ర ఇలా వేసుకుంటే అండి ఇలా అయితే బాగుంటుంది అన్నమాట. ఇలా వేసండి సిమ్లో పెట్టేసుకుని మనం ఇలా మూత పెట్టుకోవాలండి. చక్కగా పొత్తిలాగా ఉడుకుతుంది అనమాట. అది లోపల ఉడుకుతూ ఉంటుంది, మగ్గుతూ ఉంటుంది, చక్కగా వేగుతుంది. ఊతప్పం మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చక్కగా వేగిపోయింది. సరే చక్కగా ఎర్రగా గోల్డ్ కలర్లో ఎలా వచ్చిందో. ఇక్కడ మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాం కదండి, అవి కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల ఎలా ఉంటుందంటే మూత పెడతారండి ఇది మెత్తగా చక్కగా స్మూత్గా బాగుంటుంది. ఊతప్పం తిరిగేసాం కదండి, ఈ పక్కన కూడా ఎలా ఉందో చూద్దాం. ఎలా వేగిందో. చక్కగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి కదండి. చూసారు ఎలా ఉందో. సర్వ్ చేసుకోవడానికి సిద్ధమైపోయింది. ఊతప్పం చట్నీతో మనం సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఊతప్పం సిద్ధమైపోయింది. ఇదిగోండి చక్కగా వేగింది. ఇక్కడ పుదీనా, పల్లీలు, టమాటా వేసి చట్నీ చేసుకున్నాం కదండి. ఇది కూడా చక్కగా ఇది ఊతప్పంలో వేసుకుని తింటండి. ఈ చట్నీ చాలా సూపర్ ఉంటుందండి. సూపర్ కాంబినేషన్ అండి ఇది. ఈ చట్నీతోటి మనం ఊతప్పం మా ఇంట్లో కొత్త ఆవకాయ ఉందని అది కూడా వేసాను. కొత్త ఆవకాయతోటి కానీ ఈ పుదీనా చట్నీతోటి కానీ సర్వ్ చేసుకుని తింటండి. ఊతప్పం కానీ ఇడ్లీ కానీ ఏదైనా చూసారు ఎలా ఉందో. ఎర్రగా చక్కగా కాగింది. మనం ఇలా తీసుకుని జీలకర్ర ఉందేమండి, ఇలా చేసుకుని చక్కగా చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ చక్కని ఆరోగ్యానికి ఆరోగ్యం. మీరు ఒక్కసారి ట్రై చేసండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.